తమ్ముడు ಬಂದಿದ್ದರಾ ನನ್ನ ಎಲ್ಲ ಹೊಡ್ತೀವ ನನ್ನ ಎಲ್ಲ ಹೊಡ್ತೀವ ನಮ್ಮಡ ವೀರಯ್ಯರ ನಮ್ಮಡ ವೀರಯ್ಯರ ఎవరు ఉన్నారు ఏదంటే చూడబుట్టిన అన్నదమ్ములైన మంచోళ్ళు కావాలరా వీరంగా ఎవరు లేకుండా అన్నదమ్ములైన మంచోళ్ళు కావాలరా వీరు అమ్ముడా నేను అవ్వలేని బిడ్డను నేను అయ్యలేని బిడ్డను ఇయ్యల కులం ముందరికేది పచ్చని పందిట్లకేది నల్లెల్ల కొడుతున్నావా వీరా అయ్యవ ఉంటే అడవిలోకి కట్టగా వచ్చిన్నాడు అయ్యవ దగ్గరకు పోయి అయ్యవకి చెబుతారా వీరా ననగన్న నా తల్లి నాకు లేదు ననగన్న నా తల్లి నాకు లేదు రా వీరా అవరా ఇయ్యల్లకి ఇంతమంది తల్లులల్ల అయ్యవ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు రా కొడుకో అవలేకపోతే అమ్మ రూపు బాబు లేకపోతే బిడ్డల బతుకు పంచిన రూపు రా వీరా అయ్య కట్టకైతే తమ్ముడా కట్టకైతే తమ్ముడా కీడు వంటివా దానికి తమ్ముడా తమ్ముల బర్రె కీడా కీడాని అంటురా తమ్ముడా కీడు వంటివి తమ్ముడా ఎవరికి వచ్చారా
అదేమో అటువా వీడేమి ఇటువా నాకు ఆనాడు భగవంతుడు వీరప్ప దేవుడు అవ్వా అక్కమాకాలు ఎల్లగొట్టిండే అక్కడ ఎల్లగొట్టిన తర్వాత అక్కడ 7 మెడల చిన్నవై కూర్చున్నాడు భగవంతుడు వీరప్ప దేవుడే అవ్వా అక్క మంగలి లేని కోపం వచ్చింది అక్క లేకి కోపం వచ్చింది అక్క 10 మంది లోపల పచ్చడి పందిట్లనే అక్కడే నిన్నెల్ల కొట్టిందా అక్క నాకు తల్లి గురుతు లేదు తండ్రి గురుతు లేదు ఆయి గురుతు లేదు బాయి గురుతు లేదు అందరిలో నిన్నెల్ల కొడుతుంది అక్క మా గాలి ఎల్ల దొంగలు వచ్చి మంద మీద పడ్డారని నాకు లేని కోపం వచ్చిందా నాకు లేని కోపం వచ్చింది అక్క అక్కడ నువ్వు లేనిలో ఇల్లు తిన్న పోతాందే అక్కడ నువ్వు లేని ఇల్లు తిన్న పోతాందే పొద్దు లేదు అక్క నీ బంగారు ముఖం చూస్తే అక్క నాకు సంబరం ఉండనే అక్క ఏగలేదు నీ ముఖం చూస్తే నేను అనుకున్న పని అవుతుండనే అక్క బంగారు దేవత ఇలా కుల ముంగిడికే ఈ వల కటారుతో పోనం తీసుకొచ్చిన అక్క అక్క రమ్మనే అక్కనే రమ్మనే అక్కనే బంగారుడా నా అక్క బంగారుడా ఎల్లటి రోజునా అక్కలేని లోయలే లోయలు చిన్నవాయరా అక్కలేని లేడలో మెడలు చిన్నవాయరా ఎల్లనే అక్కరో చిన్ననాడు అక్కరా నాకు తల్లి ప్రేమ తెలవలే తల్లి ప్రేమ తెలవది చూదుకుందామంటే చుట్టమే వరలేరురా అలగబోదామంటే బంధువులు లేరుడా ఎల్లానా అక్కరా నిన్ను ఎల్లా కొడితే నిన్ను ఎల్లా కొడితిరా పోయక్క మాట్లాడరా రంగా పోతుంటారా ఇల్లు ఏమారాచరా మీరు పక్క వచ్చరా మీరు పెద్దగుంటారా రంగా పోతుంటారా గల్లు ఏమారాచరా మక్క తమ్ముడు అంటేనే మాట పెద్దగుంటారా ఎల్లా అక్కలే ఎవరి వల్ల కటారుతో ఇక నువ్వు లేని లోయలి చిన్నవాయనే నేను మన వల్ల కటారుతో పడుచుకొని రత్తునే అక్క 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 పడుచుకొని రత్తునా నన్ను చూసుకొని చెల్ల చంద్రమాతిని నువ్వు వాటిని ఎక్కనే సంకగా తూకుంటేనే నేను సంకగాయ కాతనే ముదరిగా తూకుంటేనే ముదరకాయ కాతనే పని అనే దాయిలా పంట పెట్ట దాయిలా దాయిల పెట్టి ఎక్కనే నేను ఏకంతానే అదినే ఏనుగోలేదు అత్తివా సాధినా నీ రెక్కలు నేను సైట్లా ఎత్తినా తెచ్చినా ఈ రెక్కలు నేను పెరట్లా ఎత్తినా అక్కలే నీ లక్కము లెక్క లేకుంటాయో లెక్క లేకుంటాయరా అవి కుదెటు పైరాలురా అవి కుత్తలేవు అక్కడే నువ్వు ఏ బయల్లా పట్టవే నువ్వు ఏ చెరువుల్లా పట్టవే ఏ మళ్ళీ ఎప్పుడు వస్తవే తమ్ముడట విరుతావే ఇక నా యొక్క మా కాలియా నీకు కోటి భాగ్యం ఉన్నా నువ్వు ఒకరైతే దానివా నీకు వచ్చే భాగ్యం ఉన్నదే
నేను అవడమాకా దానివా నాకు 10 కోట్లు ఉన్నదే నువ్వు పసుపు కుంకుమ దానివే ఓయక్క మా కాలిరో నా యొక్క మా కాలిరా మా కాపుదాని అంటరే ఊరుకుంటుడే నేను బాబులు అంది అంటరే నోటికి ఎట్లా వచ్చరే నా కార్యాలు ఇతరాని కాకులకు ఎత్తరాని నా పాపగారి నోటికి ఎట్లా వచ్చరే కాలిరా నువ్వు లేని ఇల్లురా నేను ఇంట్లో లేను ఉండనే నా అక్క మా కార్య తిన్నాడు అక్కనే అక్క మా కాలి నువ్వు బూట్లు 100 గబ్బలు నెత్తి మీద ఎత్తుకోరు నువ్వు వస్తేనే మా మాడకాయగా తింది అక్క 7 రూపాయలు కొడుకుల కంటే ఎక్కువ మేము కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నవే మా అంకాల దేవత నువ్వు కొట్టుదాని వస్తనే నా నోటికి ఎట్లా వచ్చలే నేను ఉంటావునే అక్క మా కాలిరా ఏ అడవిల్లైనావా ఏమి కోరుకుంటారే గుంపించి కంపెనీ పెడితే ఏ బిడ్డకు నిండదమ్మలాలా చారబోత కాడ చీర పెట్టినా పర్వాలేదు అనుకుంటారు అంతకెళ్ళపోతే కనుమ పెట్టినా పర్వాలేదు అనుకుంటారు అంతకు ఎల్లన్నాడే అమ్మా 10 రూపాయలు చేతులు పెట్టే పర్వాలేదు అనుకుంటారు అంతకు వెళ్ళకపోతే పచ్చడి ఆకుల 10 వెతుకులు పెట్టి పేదోళ్ళు బావలైన పెద్దోళ్ళు బావలాది ఆడవిళ్ళ కాళ్ళు పడితే ఆడికే సంబరపడుతుంది ఆడవిళ్ళ ఆత్మ పల్లెంత ప్రేమ ఉండదే కొత్తంత పండుగ ఉంటది అవ్వ అరుణంత చుట్టదికి ఉండదు ఆడవిళ్ళంత ఆత్మ ఉంటది ఆత్మల్లా ఆత్మ ఈ ఆడవిళ్ళల ఆత్మలు అవి అవి గొప్పగా ఉంటాయే ఏవో ఎక్క వాకాలిరా నువ్వు ఏమో ఇల్లా పట్టవే ఎదురు ఇల్లా పట్టవే నువ్వు మళ్ళా ఎప్పుడు అట్టవే రారా పోయిడా రారా పోయిడా నా ఇంటి లోపల పోయిడా ఎక్కలే నీ లోయలి అమావాస్య చీకటి ఆడవిళ్ళను కోరుకునేది అమ్మా అమావాస్య ఎప్పుడు అత్తమే అమ్మగారి ఇల్లు కళ్ళ చూడాలి ఉన్నమా ఎప్పుడు అత్తమే పుట్టి పెరిగి ఇల్లు చూడాలని కోరుకుంటారే అవా ఇలా నా బావగారి నోటికి కాపు కాదు వారి మాటలు వచ్చే ఈ మాటలన్న ఈ నోరు నాకెందుకు పోయినా ఈ అక్కలేని లేనురా ఇక నేను బతుకాబోనురా నేను మనమలాగా దారిదో నేను పొడుచుకొని దత్తరా వెళ్ళిపోరా పోయిడా 66 రాజ్యాలు ఇక కాపువారి గాథలు ఇక పెరిగింటి తల్లులు ఇక కుర్మవారి మగవలు ఇక గొల్లవారి తేడలు ఇక అక్క ఎక్కడున్నదో ఇక చూసిరారా పోయిడా నీ కళ్ళ నానే మొక్కునా నేను అక్క పోయినా నుంచిరా నాకు అక్క పోయినా నుంచిరో పీట పైన పట్టది పట్టని పట్టదురా వారి అక్కలేరు రోజు చిన్నది ఇది వెళ్ళిపోరా పోయిడా అక్కడి ఆడలు పోయిడా నువ్వు చూసి రావురా నాకు లేని కోపం వచ్చరా లేని కోపం వచ్చరా అప్పుడు ఎందుకురా ఏడ్చుడు ఎందుకురా ఏడ్చి పక్క పడతావు కానీ దొడ్డ అవుతావురా తమ్ముడు నా అక్కలేరు అక్క పడితే అక్క మీద కోపం వచ్చి అక్కనేమో కొడుతుంది ఓ అన్న బోగన్న పోయి అక్క తొలకరాపరో పడుతుంది నువ్వు కొడుతుంది నేను కొడుతుంది అది ఉన్నదో చచ్చిపోయిందో ఏ బయట పడదో అక్కలేరు నుంచి అక్కలేరు చిన్నదైంది వారి పోయినా పోగన్నా సేటు పాయిదాలు గుర్తలేవు అటువంటి ఒక్క కాదు ఇంటి లోపల చూడబోతుంటే ఇల్లు చిన్న పోతుంది అక్క కూర్చున్న కుర్చీ కనబడుతుంది నిలబడ్డ జాడ కనబడుతుంది అక్క కనబడతలేదు వారి లేని కోపం వచ్చి లేకపోవడం వచ్చి ఎల్లగొట్టిన వారి కులం ముంగడికాయ పచ్చని పన్నిట్లో ఎంతో మంది కులం ఉండగా ఇలా కులం ముంగడికాయ ఎల్లగొడితే నా మనసు ఒప్పుతలేదు వారి ఏ బాయిల్లో పట్టదో నేను కొట్టిన అక్క వాకాలు వారి ఈ బంధు పోయాక కాపల్లో ఇళ్ళల్లా గొల్లల్లో ఇళ్ళల్లా అది ఉన్నదో చచ్చిపోయిందా వారి కావాలనుకురా వాడి వెళ్ళ నన్ను ఇటు పెట్టి పోదురా వారి పోగన్నా తగ్గే ఉందిరా పొక్క ఇలా పడదేమో కాదురా వారి అక్క నన్ను ఇటు పెట్టి పోదు
ఇంకా గొల్లల్లో అటువంటి చీడలు గొల్లవారి చీడలు కాపువారి కాస్తలు వాళ్ళు ఇళ్ళు చూసిరా పోరా. అవురా వాళ్ళ దగ్గర వస్తుందా దుఃఖం మీకే వస్తుందా? ఇక నా మనసుకు తెలుసురా, నాకు ఏనంగా వచ్చేది నా మనసుకు తెలుసు వారి. నాకెరికే కొత్త లగమైంది. మీరు ఇద్దరు ఉన్నారు. నేను ఉంటే సాంద అయితే లేదు మీకు అంతే. నేను ఉంటే సాంద అయితే లేదు. నన్ను ఇప్పటికే గేట్ అవతల ఉంచారు. అవురా కామరాజు అసలు ఆశయమే లేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ రాజేంద్ర నిన్ను సాధించి పెంచి పెద్ద చేసి గింత చేసింది. వీళ్ళకి కామరాజు రాగానే అసలు ఆశయం లేదు. అక్కడ కొట్టేలా కొట్టారా? అది న్యాయమేనా? ఇది ధర్మమేనా? నాకు నమ్మబుద్ధి అయితే అక్కడ ఎడగొట్టిన. ఎందుకంటే కొత్త పిల్లలు రాగానే అక్కడ ఎడగొట్టాం. నీకు సంద అవుతుంది అని ఎడగొట్టాం. నాకు ఎరికేరా మాట అనకురా వారి. అక్కలేని నుంచి మేము ఒక్కల మాట ఒక్కల వింటలేము. కామరాజు అక్కడ, నేను ఇక్కడ. అక్క ఈతో వస్తుందా, ఆతో వస్తుందా, ఈతో వస్తుందా, 4 తోమలు చూసుకుంటుంటున్నా వారి. అక్కలేని నేను భోజనం నేనే చెప్తున్నా. అక్కలేని కూడా కామరాజే నడుస్తుంది. నీకు పెట్టండి మేమెట్లా తింటాం? మా దగ్గర ఏముంది పెట్టేందుకు వారి. అంటే కుండ పెడితేనే పొగస్తేనే అన్నం అవుతుంది అనుకుంటున్నావా? ఇవాళ రేపు అట్లా కాడికేట్ అన్నం అవుతుంది. కుండ పెడితే అవుతుంది అనుకున్నావా? నాకు ఎరికేలా మీ ఈగలేందో, మీ పాకపాకలేందో, మీ రాసకూటాలు ఏందో. అవురా కామరాజు రాగానే అక్కడ ఎలాగొచ్చినావు. అవురా నేనుంటే సంద అవుతుందా మీకు? అక్కో 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 అంటున్నావు. కాదురా, ఒక్కసారి ఒక్క మంద మీద దొంగలు పడ వరకల్లా కోపం వచ్చి అక్క మీద ఏదో బాధ కొద్ది వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు ఒక మాట వచ్చింది వారి. నా కోపం నీ అక్కని కొట్టేతందుకు అయినా తిట్టుతందుకు అన్నగాని వారి. జర పోయిరాపరండి బాంచ మీకు దండం పెడతా. పోతా గాని నాకు ఒక కలిసి మన 15 రూపాయలు కలిసి 15 రూపాయలు పెయ్యంత కొట్టినా పేరుకో కొత్త లేదు. నా దగ్గర ఏం పాడైంది? నాకు ఎరికేరా పెయ్యంత కొట్టినా పేరు కొత్త పైసలు లేదు. కానీ కామరాజు మేడం ఎన్ని ఉన్నాయి ఆభరణాలు. 1,20,000 తులం. ఫోన్ పే కొట్టు, గూగుల్ పే కొట్టు. ఇంకా ఫోన్ పే నాకేమేరక గూగుల్ పే స్కానర్ ఉందిరా ఎరుగా? వెనక స్కానర్ ఉంది, కొట్రా. మరి నాకు తెలియదు రాకవన్నీ. దండం పెడతా అక్క లేని లెక్క. నాకేరికే నేను ఉంటే నీకు సాధ అయితలేదు. మీ కుసకుసలు ఏందో, రసరసలు ఏందో, నీ కుసకుసలు ఏందో, రసరసలు ఏందో. ఆ 19 నంబర్ పాలన తీసుకొచ్చే మందాన్ని ఇస్తే అయిపోద్దా? మరి ఏంద్రా నన్ను పటాకవతలు వస్తున్నారు వీళ్ళు. ఇకలు పక్కపక్కలు కుసకుసలు రసరసలు ఇంటేం చెప్తారు నాకు అర్థమైతే. బయట నాకు అర్థమవుతుందా పానమంతా? పోతుంది ఇక పోతుంది. మంది కూడా ఎత్తున్నావు. అక్క లోపల ఏం లేదు నీకు. అక్క లోపల ఏం లేదు. అనుకుంటా బయడు అనుకుంటా బయడు పూనుకుంటా బయడు 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 వెళ్ళనాయ్ ఒక మారుతున్నాయి ఒకరు మారుతున్నది రాబి కుందుతున్నా రోమానే కాబువారి గంధర్వ అక్కగల్లా పడ్డాయి గొల్లవారి చెరువు మా అక్కగల్లా పడ్డాయి నా రోమానే ఎక్కడాయి. మా అక్క కనిపించిందా? మా అక్క కనిపించిందా? పోతారు మా అక్క కనిపించిందా? ఓడు మా అక్క, మా అక్కోడు అక్క మాంకాలు కనిపించిందా? నాకేరికే ఇట్లా అదేగా. నేను కూడా కదా అన్న పోరా ఏ బయట పడ్డదో ఏ శరీర పడ్డదో అది ఉన్న ఊరు పోసుకున్నా అంటే ఆ కమర వచ్చి మొత్తం మారేంటండి మాట మొత్తం. వాళ్ళ ఇకైకలేందో, వాళ్ళ పక్కలేందో, వాళ్ళ రాసకూటాలేందో, ఏ పిల్ల కలిపిందో, ఎవరు కలిపిన వాళ్ళు జోడి కనిపించిందా? ఆ బోడి మంచిదే. వద్రా నీకు నచ్చదురా నీ చేసుకుంటా అంటే వాడు చేసుకుంటు. కనిపించిందా? కనిపించలేదా? మొత్తానికి నాకు ఎరికే కానీ మీరు చెప్పరు. అనిపించిందా?
వాళ్ళ ఈకలు వాళ్ళ పగపగలు వాళ్ళ లెక్క వాళ్ళ తరువాయి కానీ 19 పాడైతే కూడా పోతా 19 పాడ పడిపోతే మంచాన్ని ఇచ్చిన పడతాయి కట్ట ఆడుకుంటా పోయాడు రాడా తమ్ముడా బీరయ్యా నా దేవుడా బీరయ్యా తమ్ముడా బీరయ్యా అక్కలేదురా కాపోల ఇళ్ళకైనా కర్రాల ఇళ్ళకైనా అక్కలేదు ఏ బాయిల పడదో ఏ చెర్ర పడదో ఉన్నదో ఉరు పోసుకుందో అక్క 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 అంటున్నావు అక్కలేనట్టుందిరా చచ్చిపోయినట్టుందిరా అక్క పోగన్నా ఎవరి వాడల్లో పోయినవురా ఇక్కడ పెద్ద వాళ్ళ వరక కాపులు కర్ణాల ఇళ్ళకి పోతుంది అప్పుడప్పుడు వాళ్ళతో ముచ్చట పెడుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి వచ్చినావు పోయిడా పోయిడా పోగన్నరా అక్కడ కాకా పోదరా కొల్లపురు వాడదు వాడలు ఉంటాయి పోయిడా అక్కడ పోతుంది అక్కడ నువ్వు ఎక్కిపోరా పోయిరంగా ఇక పోయక్క మాంకాలినా ఇక నువ్వు ఎక్కాడున్నవే ఇక నువ్వు లేనిలోకిలే అది చిన్న పోతా ఉన్నదా నీ కళ్ళ నానే మొక్కదా ఇక రారా పోయిరా కాపుల వాడల్లో లేకపోతే వారి పోయిరా పోగన్నా గొల్ల కుర్మల వాడల్లో పోతుంది అక్క మాంకాల దేవత నువ్వు వెళ్ళిపోరా పోయిరా వారి పోయిరా ఆకలి అయితే ఏం చెప్తున్నారు అది ఎవరు పెట్టిందా మహాప్రసాదం భగవంతుడు పెట్టాడు సరే వారి మందున్న కాడ నీళ్ళు ఇచ్చిన దేవుడు మందున్న కాడ నీళ్ళు ఇచ్చిన దేవుడు 2 కాడ ఇద్దరు ఇచ్చిన దేవుడు అంతేనా ఇక్కడ కాకపోతే గొల్లపురం వాడల్లో గిట్ట పోయిరా అరే పోదా కానీ కొంచెం నాకు ఒక 90 మందం 110 రూపాయలు ఇదా 105 రూపాయలు అట ఒక 110 రూపాయలు 5 రూపాయల ఇప్పుడు 5 రూపాయలు నీళ్ళ ప్యాకెట్ ఒక గ్లాసుకు 2 రూపాయలు దానికి 100 రూపాయలు మొత్తం 110 రూపాయలు ఇంకా 110 రూపాయలు 110 రూపాయలు కాదరా 5 రూపాయలు కూడా నా దగ్గర నా అక్క మా అంకల్ దేవతను సాధింది పెట్టింది పెద్ద చేసింది అన్ని ఆమెకే గుర్తు ఆ బీరేడుందో ఆ పైసలేడు ఉన్నాయో ఆ గంజేడుందో గట్కేడుందో మరి అన్నమేడుందో సల్లేడు చేస్తారో అన్ని మాకేళ్ళ నాకే పోంగా అక్కడ గుర్తి కూడా ఏందా గుర్తి మరి నా దగ్గర ఏముందిరా వారి అరే ఎట్లయితే అట్లా మీది 100 రూపాయలు తీసిన మీది 10 రూపాయలు ఇరా పోంగా ఛాయన అయిపోతారా మీదే 100 లేదు మీద 10 రూపాయలు పొద్దుకి మొత్తం ఉండే నిండా పైసలు ఉండే గంగలు కలిసి పోయేకాడ పోతూనే ఉంటాయి వారి ఓరా నన్ను ఉర్రి ఎక్కడ అక్కర్లే అత్తేనే నాకు మనసులో పడుతుంది అంబర్ పొట్లం అన్న 17 రూపాయలు అంబర్ పొట్లం 20 రూపాయలు అంటే అంబర్ పొట్టం అంటే నాకేరు నేనుంటే నీకు తంద అయితే లేదు కామరాజు నువ్వు నేను అవుతారు అవడాగానే తలుపు దగ్గర పెట్టుకుంటారు బిడ్డ నేను చూస్తున్నా నన్ను ఏమన్నా అంటే పటాకలు వస్తున్నారు అవునా ఇద్దరు ఒక దగ్గర దాని చెప్తురేదా కాదురా నువ్వు ఓరా తీరను అని పుండకోరి ముచ్చట్లు మాట్లాడకు ఈటర్ పెట్టుకుంటారు ఈటర్ కాదురా అని పుండకోరి ముచ్చట్లు మాట్లాడే సప్పుడే నాకు ఎరికే కానీ మీ కైకలు ఎన్నో మీ పగపగలు మీ రాసకుంటారు ఆ కామరాజు ఎరక నీకు ఎరక నేను ఉంటే సన్న అయితే లేదు మన ఇద్దరు మునుగబ్బా గంగల అవు గట్ల కాదు కానీ నేను బయట ఉన్నప్పుడు ఈ కోడికూర వస్తుందేంద్రా కోడికూర ఓ గమగమ్మలు అంటే గమగమ్మలు కోడిగుడ్లు కోడికూర అవురా కోడిగుడ్లు అంటే పెద్ద మీద గుడ్డు ఉండే ఎవరి గుడ్లు అది గంగమల గుడ్ల ఏమో నిద్రస్తున్నారు గంగమల గుడ్డు అదే గంగమల కోడిగుడ్లు అంటున్నా ఏమో వారిగా గుడ్లు మన ఎందుకైతే కుక్కలో నాకు ఎరికే కానీ మీరే ఓరా ఊకే అక్కడే దొరకరా నువ్వు గత కాదు ఒక్క 15 రూపాయలు అంతే ఒక అంబర్ పొట్ల మనం వెయ్యేత కొట్టే పేరుకో కొత్త లేదు నా దగ్గర పైసలు దగ్గర ఓరా ఒర్రేకు నెత్తులు వస్తుంది పాలసీ సంబంధం 10 రూపాయలు అలా అదే మాట మాట్లాడుతాను అట్లా వాళ్ళ దగ్గర అడుకో ఏమైనా ఉంటే కానీ నా దగ్గర లేకపోతారు నాకు ఎరికే కానీ
ముంచు ముంచు ఎందరు అనుకుంటా పోయిడు అనుకుంటా పోయిడు పూనుకుంటా పోయిడు బయలు బయలు ఎల్లనాయ్ కాపువారి కాదరు గొల్లవారి జరుగు మా అక్కగల్లావడాయ్ నా కళ్ళవడాయ్ నా తూటి గాలవాయ్ నా నాటి గుంటున్నదాయ్ నా నాలికెందుతున్నదాయ్ నా రోమాలే రోమాలే ఒకడ మాడుతున్నది ఒకడ మాడుతున్నది కరెంట్ గాలవాయ్ కడుమునొస్తా ఉన్నది మా అక్క కనిపించిందా కమ్మటోటి అంటే నేనేం చేసిన ఆ బాడుకోల మధ్య అయిపోతే వాడు వద్రా 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 ఆ మరొకల మధ్య లేదురా నీకు ఈడు కాదురా తోడు కాదురా అద్రా అదే వెనుకొస్తే మధ్య లేదు ముందర చూస్తే మధ్య లేదు చేసుకోకరా 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 అంటే ఎక్కువ ఉన్నాడు మా అక్కడ ఎలా పోయి మా అక్క కనిపించిందా కనిపించలేదు ఎందుకు ఏమో కొట్టమా తిట్టమా ఎలా ఎలా చేసేది ఎలా చేసేది నొక్కిరు ఎలా చేసేది నొక్కిరు బొడ్లే చేసేది నొక్కిరు కష్టాను మరి నా పోయిడే ఎరక కన్నా మరి ఎరక కన్నా మరి నా రాడా తమ్ముడా నా తమ్ముడా వీరయ్యరాయ్ దేవుడా వీరయ్యరాయ్ అరే లేదురా ఒళ్ళోళ్ళ ఇంటికైనా కాపుల ఇంటికైనా కర్ణాటక వాళ్ళకైనా ఎక్కడ చూసినా అక్క లేదు అక్క చచ్చిపోయినట్టుంది తమ్ముడా 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 పోగన్నా అక్క లేదన్న వాడు నేను రేవద్దురా తమ్ముడా నా అక్కన నిడిచిపెట్టిపోదు అక్క తమ్ముడు అంటే మా ఆత్మలు వేరున్నాయో తమ్ముడా పోగన్నా అక్క మీద తమ్మునికి ఆత్మ తమ్ముని మీద అక్కకి ఆత్మ మా ప్రేమలు అలా ఉన్నాయి తమ్మి ఇలా అక్కలేదన్నమాట నీలోటకురా భద్రపోయిడా పోగన్నా కాపు వాడల్లా కర్ణ వాడల్లా కొల్ల కుర్మ వాడల్లా అక్క లేకపోతే ఇక్కడ దగ్గర దొరకొండ రాజుల పట్టణం లోపల పోయిడా మరి ఒక వీరదూత రాజులు మేనమామలు ఉన్నారు దొరకొండ రాజులు ఆ దొరకొండ పట్టణం లోపల అప్పుడప్పుడు ఏదన్నా ఏందిరా అది నువ్వు దేనిపైన నువ్వు చేయకుండా నాకు దొరకరా తెచ్చుకున్నా వారి తెచ్చుకుంటే కానీ నువ్వు తాగు చేయి తదనాలు కానీ మాంకాలు చావడనైతే దొరకొండ పట్టం రూప వీరదూత రాజుల దగ్గర అక్క మాంకాలు అప్పుడప్పుడు పోతుంది అడిగి నేనేమన్నా అన్నా వాళ్ళ దగ్గర పోయి బాధ చెప్పుకుంటుంది సరే అక్కడ దాకా పోయి చూసిరా మాంకాలు దేవత ఎక్కడ ఉంటే అక్కడ ఒక బండారు సాయి కొడుతుంది మాంకాలమ్మ ఎక్కడుంటే అక్కడ గుడ్డిన పోలు గొడవలు వస్తుంటాయి అందు సాంబ్రేని పోగలు వస్తుంటాయి నువ్వు పోయి ఎక్కడ చూసి రాపోరజరా నీ తమ్ముడు రమ్మన్నాడు తమ్ముడు నీ కోసం ఎడతాడు తమ్ముడు బాధపడుతుంటే అక్క నువ్వు రాయి అని చెప్పి జర భద్రాడు తోరక రాపోరజరా ఇతర పైసలు ఇతర 5 రూపాయలు వారి నా దగ్గర లేవరా అని చెప్పంగా మళ్ళీ ఉల్లిగడ వస్తున్నాయి ఎల్లిగడ వస్తున్నాడు జగన్ అడుగు లేకపోతే నన్ను అడుగుతాడు అలా పని చేసిర్రు చేసి చెప్పారు నా బీరులో మంది అంటే మీరు సక్కర పోసుకెళ్ళి అయిపోయి చెప్పారు చెట్లు ఆగుతాయి గుడ్లు ఆగుతాయి సరే మీద జర పోయి రాపో చల్లకుండా ఏం బతుకోయేమో ఈ బాధ నాకు ఆ బాధ నేను అన్యమున ఎందుకు వచ్చిందో కామరాజు ఈ కామరాజు అత్తుట్లో ఇంత దానికి ఇంత పెద్ద కాము ఉన్నది కానీ ఏం లాభం లేదు ఈ కామరాజు చల్లకుండా వాళ్ళు అచ్చులేమో అని అందరూ ఆగే వచ్చారు ఇక పండుగ అది మా తమ్ముడికే పండుగ దానికే పండుగ అనుకుంటా బయడు అనుకుంటా బయడు ఊరుకుంటా బయడు పోయిడే బయడు బయడు
ఇచ్చిన మా అక్క అది ఏమన్నా అంటే మా తమ్ముడేమో మాట్లాడాడు అదేమో చికెన్ ఇక తీసిన ఆడుకోయి అది ఉడికిస్తే కానీ ఉప్పేది పెద్ద కారణం మా కట్టించిన డీజే కట్టి ఉన్నట్టు కట్టించిన వాడేమో కటారు బట్టి పుచ్చిండు కొడక మగదొడ్డ కోల బట్టి మళ్ళీ ఎందుకు గురించి వచ్చిన వారి నా దగ్గరికి కామరాతి వీరప్ప మంచిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకేముందే వాడు అక్క మాంకాలు దేవని ఇప్పుడు నాకు చెప్తున్నారా వాడు బాగున్నాడట అది నాకు అక్క నేను వాడికి కావడం ఓ నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని ఏడ్చి పక్కన అలవాటి నీకు ఎందుకు ఏడ్చి అక్క అది రావాడు ఒకనాడు కానీ వీరప్ప మరి అక్క అక్క అని యాచెత్తలేడు ఆరా నేను అక్క నాన్నే పడాక గురించి యాచెత్తాడు ఇంకా లేదు రావాడు నన్ను మర్చిపోర్రా అట్లా ఓ నువ్వు కాపురాని మాట వాడు బాగున్నాడు అట్లా రామరాజు వచ్చి ఉంచాలి ఓ అది కేకలేదో అలా పక్క పక్క ఏందో పొయ్యి మీద స్పీడ్ కయ్యాకుంది ఏమో అవుతుంది భగవంతా నారాయణ నేను మొక్కుతున్నాను నేను అందుకే వద్దు వద్దు నీ చేసుకుంది అంటే మేము పోటీ వాడు సలహా నాకన్నా అయినా పర్వాలేదురా వారి నన్ను వాడు యాద చేయకుండా పర్వాలేదు ఎల్ల కాలం అడవిలో ఏం కోరుకుంటది అవ్వగారిల్లు చల్లగుండనని అడవిలో కోరుకుంటది ఎందుకొరకంటే అవి అవ్వగారిల్లు చల్లగుంటే రేపటికల్లా తోడబుట్టిన అన్నగాళ్ళున్నా తోడబుట్టిన తమ్ముళ్ళు ఉండగాని అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టి పోయకుండా పేరున్నదాలు అంటారు వారి మనకి లగ్గం నాగేళ్ళు అయినా అదే లగ్గం ఇట్లా వేసి లగ్గమైంది నాగేళ్ళయింది తిరువేళ్ళయింది మరివేళ్ళయింది ఓయో 3 గుడ్లున్నాయి వచ్చిండే 3 గుడ్లున్నాయంటే అంటే శంకరుడు ఆయన వచ్చిండు వచ్చిండు శంకరుడు నిన్ను బొట్టు అయినే అన్న బొట్టు అయినే ఓ వాళ్ళు వచ్చిరు అయ్యో రారా తమ్ముడా తమ్ముడా వీరయ్యరా అక్కలేని లగ్గము ఎక్కలేకుంటాయరా నీకు తెలవపోయినా ఊరికి తెలవాలేదురా ఆడివిల్లాలేని మంగళార్తి తమ్ముడా ఎవరు వట్టి తమ్ముడు ఊరాడు తమ్ముడా ఎవరు ఊదించినారురా ఎవరు ఊదించే తమ్ముడా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా
బిడ్డ మరల కామరాజు నీకు దగ్గర అయింది ఇన్నేళ్ళు దాగి పెంచి పెద్ద చేసిన అక్కడికి దూరం అయిందార వీరమా నిన్ను సంకగెత్తుకుంటారా లగ్గమైపోయింది నాగళ్ళు అయిపోయింది అంటున్న వారి పోయిడా పోయన్నా వానికి తెలవపోయినా దేవతలకు తెలవపోయినా పురానికన్నా తెలవదారా కలియరి నాగెళ్ళి ఎవరు చేపించిర్రా వీరమా వాళ్ళ మరద వచ్చింది అయితే మామచ్చి మంగళార్తి అత్తనై చేసుకుని వచ్చిండు మగ అత్తనైకి సరే పర్వాలేదు వారి మరి నా దగ్గరికి ఎందుకు గురించి వచ్చినవరా నువ్వు అంటే నీ అంతా నువ్వే ప్రేమ కొట్టుకొని వచ్చినావు తమ్ముడు యాజ్యత్తలేడు నీకు ప్రేమ కొట్టుకొని వచ్చినావు నువ్వే అంతే మరి నా దగ్గరికి వచ్చినావు నా దగ్గర ఏముంటారు నేను వచ్చేటోని కాదు వచ్చేదాన్ని కాదు వెళ్ళిపోరా ఇక్కడికి వెళ్ళి వాడేమో అన్నం పెట్టుకుంటే వాడు పెట్టాడు ఏమన్నా అంటే పటాకు అవుతుంది వాళ్ళు ఏమన్నా కట్ చేసుకుంటే ఉడికేది తెచ్చుకునే కుక్కర్ తెచ్చుకోరు అది కట్ చేసుకుంది అంతే కామరాజు పోయి కట్ చేసుకుంది ఇగో మళ్ళీ ఆకి కూడా ఇస్తలేదు అది ఇట్లా పై పట్టుకొని గిట్ల గిట్ల తిరుగుతుంది దానికి ఎరక వాడికి ఎరక కొత్త కొత్త మిషన్లు వచ్చినాయి మనం పని లేక ఎక్కడికాలను తెలియకు నడుచుకుంటా ఎండుకుంటా వాడు అన్నం పెట్టి అక్కడ కొంచెం అన్నం పెట్టి లేదు రావాలి నేను ఇంటికి వెళ్ళి రాగా దొద్దుకెళ్ళి చదువుకొని వచ్చిన అన్న నా దగ్గర పెయ్యంత కొట్టిన పేరు కొత్త లేదు సరే పర్వాలేదు రా నా దగ్గర రూపాయి కొత్త లేదు రారీ నన్ను ఎల్లగొడితే ఎల్లగొట్టినాడు నేను ఉండలకి ఇట్లా చదువుకొని వచ్చిన అనరా కొత్త కాదు ఏమి లేదురా తమ్మి ఆనాడు మంగదుంటు పోబట్టి నన్ను కొట్టినప్పుడే మడిచిపోయింది నీకు నాకు ఏం లేదు లేదురా నా దగ్గర రూపాయి కొత్త లేదు వెళ్ళిపో కానీ ఆడదాకా పోయినాక తమ్ముడు తీరప్పగా చెప్పు అక్కని ఆదేయకుండా సరే పర్వాలేదు గాని అక్క మంకారి తమ్ముడా వీరయ్య సల్లగా బతుకు కామరాత్రి నువ్వు మంచుకుంటుర్రి సల్లని దీవనార్తి పెట్టిందని చెప్పుకోరు వారికి అరే వాడు యాజ్ చేయకుండా సరిగా నేనైతే యాజ్ చేస్తున్నా కాదురా వాడు వేసుకుంటే అత్తరై ఆడుకుంటా పోయిడు ఇక్కడికి దగ్గర నువ్వు అన్నది పక్కరా నువ్వు అన్నది పక్కనే దొనకొండ పట్నం నిలదొత్తరాళ్ళు మన మేనమామలు ఉన్నారు ఎక్కడ లేకుండా అక్కడ ఉన్నారు నువ్వు అన్నావు నువ్వు అన్నావు కానీ పక్కలేదా అక్రమాకాలగే చేయనా ఓ అది తమ్ముడా వీరయ్య అని యాచెప్తున్నాడు రా ఓ ఆడ నిలదొత్తరాళ్ళ పట్నం లోపల బంగారు టుంటు యాభై మీద కూర్చొని కులాభారం ఊతుంది మాట్లాడి మనం అక్కో అని ఈ పట్నం ఆ పట్నం నాలుగు తిరిగిన గానీ ఆ నిరదుత్తరాల పట్నం లోపల తుంగుడు యాల మీద కూర్చొని తులాభారం ఊతుందిరా ఓ నిన్ను ఆచేత్తరాడు నన్ను ఆచేత్తరాడు నేను పటాకాలున్నా అక్క మాట్లాడి గట్టి పిలిచినా గాని అయ్యి ఇట్లా చూసి ఒకటి అక్క మన వీరప్ప తమ్ముడు ఏడుతున్నాడు అక్కేటి వాయి అని ఎడుతున్నా అంటే ఆడు బాగున్నాడు నేను కాపుదాన్ని వాడు నా తమ్ముడు ఎట్లయితాడు నేను వాడికి అక్క ఎట్లయితా ఓ నువ్వు ఎందుకు వచ్చినవురా అని గేటల్లో కూర్చురా అక్క ఆకలి వాళ్ళ లగ్గం మీద మన్ను వాళ్ళ లగ్గం మీద దుమ్ము వాడి పోలే పుల్లు ఇక ఓ వాడి బాసింగా చేరు కుట్ట ఓ అన్నదిరా అంటే అన్నదిరా అంటే
వాళ్ళ లగ్గమేమన్ను వాళ్ళ లగ్గమేదు ఇంకా చెప్పుకుంటే ఇక నాది పోతుంది నీ పోతుంది కానీ అనగాని మాట్లాడినదిరా ఓ నన్ను పాతాకావతల నుంచి బుక్ వెళ్ళేదేం లేదు ఓని అక్క అక్క అంటే అక్క తులాభారం అవుతుంది ఈ మనకి ఏం లేదు ఏం పెట్టలే అక్క ఒక 5 రూపాయలు ఒక చాయ్ తాగిపోతా అంటే ఓ నీకు 5 రూపాయలు ఇవ్వన్నా ఓ నీకు 10 రూపాయలు ఇవ్వన్నా ఓ అని మాట్లాడినదే నన్ను తెచ్చింది నేను ఇచ్చింది మన ఏం లేదు ఓ అక్కో నువ్వు పెడతాను ఓని వాడు బామనుడు నేను కాపుగాడిని ఓ అక్క రాయేవాడు ఏడుతుండు తమ్ముడు ఏడుతుండు నేనైతే ఏ నేను రాకపోరా అన్నది నేను యాద ఎక్కలేరా నువ్వు ఇప్పుడు ఎడతాను అక్క అని అని ఓ అక్క మాంకారి నీకు తమ్ముని మీద లేని కోపం వచ్చిందా అక్క తెలుసో తెలుసోకను చిన్న వయసు లోపల నేను ఏదో మాట అన్నదానికి అక్క తమ్ముని ప్రేమ నీకు ఏర్పాటు అయితలేదు అక్క పెడితే పెళ్లి కొడతావు లేకపోతే తాగు కొడతావురా అన్నా నీ మాట మీద నాకు నమ్మకం లేదు పోగన్నా ఎక్కడారా అయ్య రవమ్మారే అక్కడే నేను వస్తా ఉన్నాయా నేను పులను తోలుకొని మంగళారతి తీసుకొని నేను వస్తా ఉన్నాయా నీ గడ్డ ఎక్కువ నాకు చూడబోదామంటే నాకు అడగబోదామంటే బాంధవులు లేరు ఇక తల్లివైనా నువ్వే ఇక తండ్రివైనా నువ్వే ఇక నువ్వు లేని బతుకు నేను బతుకాను ఇక పోయక్కమంటారే మందలు వేడుకుంటే నువ్వు మందరేమంటారువా ఈ రోజు అక్కడే నీ లక్ష్యము అది లెక్కలేకుంటాయి నేను వస్తా ఉన్నానే నా మక్కులు గణిస్తవే గొప్పులు గణిస్తవే ఎవరక్కమాటన్నా
తమ్ముడా వీరయ్య అక్కలేని లగ్గము లెక్క లేకుండా అయింది తమ్ముడా వీరప్ప మల్లయ్యంతో కత్తివి అక్కలేని లగ్గము అక్కలేని లగ్గం అయిపోయే తమ్ముడా అక్కలేని నా ఎల్లి అయిపోయే తమ్ముడా నాగం అయిపోయాక నా ఎల్లి అయిపోయాక తిన్నిస్తారు ఎత్తుపోసేందుకు రావన్నా వీరయ్య అయ్యో చల్లగానే ఉండరు మహారాజురా పోరా తమ్ముడా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా వీరయ్య అయిపోయాక నాగెళ్ళు అయిపోయాక రాయే అక్క అంటున్నావు ఇప్పుడు ఎందుకు రా వచ్చి నన్ను తిన్నిస్తారు ఎత్తిపోయన్నారా ఆడిల్లేండి తమ్ముడా మంగళార్తి ఎవరు పట్టిండ్రు ఊరాని ఎవరు ఊదిచ్చిన తమ్ముడా రేపు పొద్దుగల నీ కడప ఎవరు అడుగుతారా తమ్ముడా సరే సల్లంగా బతుకురు కామరాజు నువ్వు వెళ్ళిపోరా తమ్ముడా మహాకాళ దేవత లగ్గమైన ముట్టడం నిజమే కానీ లగ్గం ఎప్పుడు జరిగిందంటే ఆ లగ్గము కడియ వస్తే మళ్ళీ 12 ఏళ్ళ దాకా లగ్గం లేదంటే మంద మీద దొంగలు పట్టనే దొంగలు కొట్ట పోయేటప్పుడు నా యొక్క కత్తిని తీసే ఆ యొక్క ఫోన్లు పెట్టిన కత్తికి కామరాజీ కళ్యాణమైన నిజమే కానీ నేను మాత్రం నా చేతి తాళి కట్టలేదు అది కాకపోతే ఒక నువ్వు లేని నాగల్ని చేసుకున్నాక మాకు లగ్గం ఒక్కటైంది కానీ నాగల్ని కాలేదే ఉడగుల్లో పోయిడు చెప్పే కదరా పోయిడు చెప్పి నాగెళ్ళు అయింది తిరువేళ్ళు అయింది మరివేళ్ళు అయింది అని చెప్పే కదరా కాకపోతే కులాన్ని వాళ్ళకి కులాన్ని కులమా నాగేళ్ళు వేసిరా అక్షంతలు వేసిర్రా అన్నేసిరు వేసిర్రు అక్షంతలు నాగేళ్ళు కాలే వాడు ఉడగుల్లా పోయిడు